ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపంజాని మండలం గోనమాకలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విద్యా వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవానికి పెద్దపంజాని మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని సోమవారం ఆహ్వానించారు. కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ సహకారంతో ఏపీలో గత 5 సంవత్సరాల చీకటి పాలన రోజులు తొలగిపోతున్నాయని, నిండు పౌర్ణమి చంద్రునిలా అభివృద్ధి పదం వైపు పయనించడం తథ్యమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో సంక్రాంతికి వస్తున్న మూవీ టీం సందడి చేశారు. తిరుపతి జైసాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి మూవీ టీం సినిమాను చూశారు. తిరుపతిలో సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్లో భాగంగా మూవీ టీం మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దపంజాని మండలం గోనమాకలపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ విద్యా వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవానికి పెద్దపంజాని మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని సోమవారం ఆహ్వానించారు. ఈ నెల 22, 23, 24వ తేదీలలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, చివరి రోజు నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక కార్యక్రమానికి తప్పక విచ్చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఏపీలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏపీలో పర్యటన సందర్భంగా 2 లక్షల కోట్ల శంకుస్థాపనతో ఏపీ అన్ని రంగాలలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ స్పీడ్తో దూసుకెళ్తోందని, బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపన కోసం ఏపీకి క్యూ కడతారని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్వ వైభవానికి 11,440 కోట్ల భారీ ప్యాకేజీతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదానికి ఊపిరిపోసి ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి కళ్లం వేస్తూ నోర్లు మోయించిన ఘనత అమిత్ షాకి, కేంద్రంలోని బీజేపీకే దక్కిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షేమ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఏపీకి నిధులు రాబట్టడంలో సఫలీకృతమయ్యారని చెప్పారు. ఏపీలో 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తూచా తప్పకుండా ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయడం ఏపీకి వరంగా భావిస్తూ ఏపీ ప్రజల తరపున నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోటీలోకి దిగడంతో ఏపీ ప్రజలంతా కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఊహించని మెజార్టీ సీట్లు ఇవ్వడం జరిగిందండి. దానికి కారణం కేంద్రంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో 5 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ప్రతినిత్యం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఈరోజు ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అన్నటువంటి నినాదానికి ఊపిరిపోయడం జరిగింది. అందులో భాగంగా మొన్న 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించారంటే ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల స్వప్నం ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ప్యాకేజీని ప్రకటించి వాళ్ళ నోర్లు మోయించిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికే దక్కింది. అదేవిధంగా అమరావతి రాజధాని పరుగులు పెడతా ఉంది. మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏకంగా 2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారంటే, శంకుస్థాపనలు చేశారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కలలు సాకారం కాబోతున్నాయి అన్నటువంటి దానికి ఇదే నిదర్శనము. అదేవిధంగా 62,000 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.
దీనికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురు కూడా సమన్వయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దానికి కావలసినటువంటి నిధులు, సహకారం గురించి ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలకు తెలియజేయడంతో వాళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి కోట్లాది లక్షలాది రూపాయల నిధులను కేటాయిస్తున్నారు. ఈరోజు అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ విస్తృతంగా పెంచడంతో మనం ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏపీ ద్వారా వెళ్ళాలంటే హైవే రోడ్లు చూసినామంటే బ్రహ్మాండంగా హైవే రోడ్లు వేశారు. ఈరోజు పరిశ్రమలు పెట్టేదానికి పక్క రాష్ట్రాల కన్నా ఏపీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడిదారులంతా కూడా. అదేవిధంగా ప్రతి చోట కూడా విమానాశ్రయాలు వస్తున్నాయి, ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది. ఈరోజు వ్యాపార సంస్థలు, పెద్ద పెద్ద దిగ్గజాలంతా కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అంటే అది కేంద్రంలోని బీజేపీ నాయకత్వ ఈ పటిష్టతకు నమ్మకం. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నటువంటి నమ్మకం, విశ్వాసం పెట్టుబడిదారులు వచ్చింది. కాబట్టి ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడిదారులంతా కూడా ఏపీకి క్యూ కడుతున్నారండి. గత 5 సంవత్సరాల చీకటి పరిపాలన నుంచి ఈరోజు పౌర్ణమి చంద్రుడిలాగా ఈరోజు ఏపీకి ఖచ్చితంగా పూర్వ వైభవం రాబోతోంది. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగ యువత, అమరావతి రాజధాని, అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు అన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన రాబోయే రోజుల్లో సంపూర్ణంగా పూర్తి చేయబోతున్నారు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏపీ ప్రజలకు కల్పించినందుకు, అదేవిధంగా ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. తిరుపతి జైసాన్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతికి వస్తున్న మూవీ టీం సినిమాను వీక్షించారు. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత దిల్రాజు, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్, పవన్ సాయి ఉన్నారు. తిరుపతిలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమాతో పాటు డాక్ మొహరా సినిమా కూడా హిట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. దిల్ రాజు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మా సినిమాను అంతే స్థాయిలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. చిరంజీవితో డిస్కషన్లో ఉందని, నెక్స్ట్ ప్రాజెక్టు గురించి చర్చల్లో ఉన్నామని, త్వరలో అనౌన్స్ చేస్తానని తెలిపారు. అనంతరం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాను నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని, సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మేమందరం మీ ఇంటికి వచ్చాం, మీరు కూడా మమ్మల్ని చాలా చాలా స్పెషల్గా ఫీల్ చేయించారు. సో చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. పవన్ కళ్యాణ్కి ఈ వయసులో
కష్టాలు మన దిల్రాజు గారు వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఈ సినిమాలు అన్ని తీస్తున్నారు. అన్ని కూడా 90% సక్సెస్ అవుతుంది. extra special Maku and you are the reason, so thank you. Andarki, thank you so much. So first of all, ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఇంత గొప్ప విజయం సాధించాలని చెప్పిన తెలుగు ప్రేక్షకులకి, అటు అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఒక బిగ్ థ్యాంక్స్. మేము ఊహించిన దానికంటే అతిపెద్ద స్థాయి విజయాన్ని అందించారు. సో ఈ సంక్రాంతిని ఎప్పటికీ మర్చిపోలేము, మా టీం ఎప్పటికీ మర్చిపోలేదు. స్వామివారి దర్శనానికి వచ్చాము ఈరోజు తిరుమలకి. అద్భుతమైన దర్శనం జరిగింది. సో వెంకటేష్ గారు కూడా తిరుపతి ప్రజలకి అలాగే తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. ఆయన మా టీంతో ఈరోజు రాలేకపోయారు. సో అందుకని మరొకసారి మా సంతోషాన్ని స్వామివారి సన్నిధిలో ప్రజలకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో అలాగే థియేటర్ విజిట్ చేయడం జరిగింది. సో అద్భుతమైన రెస్పాన్స్. లోపల కూడా 1-2 సార్లు చూసి మళ్ళీ చూసిన ప్రేక్షకులు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సైడ్ కూడా F2 క్రాస్ అయిపోయింది. F2 ఫుల్ ఈ రోజుతో F2 ఫుల్ రన్ కూడా క్రాస్ అయిపోయింది. అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 2 వారాలు ఇంకా అద్భుతంగా రన్ రాబోతుంది. సో మేము అదే ఎంత ఆనందంలో ఉన్నాం మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. అందుకే టీం అందరి తరఫున మరొకసారి సో మా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. అలాగే వెంకటేష్ గారికి నాకు ఇది 3వ కాంబినేషన్. F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఒకదాని నుంచి ఒకదానికి మేము ఈరోజు విజయం అందించారు. సో మా కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాను. దానికి పెద్ద థ్యాంక్స్. రాజు గారు, సతీష్ గారితో ఇది నాకు 6వ సినిమా. నాకు ముచ్చటగా 3వ సంక్రాంతి వల్ల 6వ సినిమా. అండ్ ఇది కూడా సో ఇంత పెద్ద అద్భుత విజయాన్ని అందించారు. మాటల్లో చెప్పలేం. సో అందరి తరఫున సో వన్స్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంత పెద్ద హిట్ చేసినందుకే బిగ్ థ్యాంక్స్ టు ప్రేక్షకులందరికీ. అలాగే నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు కూడా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు లేటెస్ట్ ఈ సంక్రాంతి రావుకుమారాజు కూడా వరుసగా ఆయన సక్సెస్ స్ట్రీట్ కూడా కంటిన్యూ అవుతుంది. సో నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు, ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా టీం అందరి తరఫున. సో అలాగే ఇంకా చూడని వాళ్ళు, ఇంకా చూసిన వాళ్ళు మళ్ళీ మా సినిమా చూడండి. సంక్రాంతికి వస్తున్నాను. ఇంకా విజయాన్ని మీరు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఏం కన్ఫర్మ్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. హోప్స్ త్వరలో చెప్తాను. 1 or 2 days చిరంజీవి గారి దగ్గర డిస్కషన్లో ఉందండి. త్వరలో డీటెయిల్స్ త్వరలో చెప్తాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది తిరుపతి దర్శనం చూసుకుని మేము ఇక్కడ వచ్చి థియేటర్ విజిట్ చేసినందుకు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దానికి ప్రెస్, మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఇది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ మా సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ పొంగల్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. 6వ రోజుకి F2ని క్రాస్ చేసి సెన్సేషనల్ సక్సెస్గా ముందుకు సాగుతుంది. ఇంత పెద్ద హిట్ అయినందుకు మా డైరెక్టర్కి, మా హీరో గారికి, మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. తిరుపతి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఈ సినిమా హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మా అనిల్ గారి 8th సినిమా, 8th వండరు ఎంతో దూరం తీసుకెళ్లారు. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి ఆదరణ, మీ యొక్క బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలి. అలాగే దిల్రాజు గారు, శిరీష్ గారి బ్యానర్లో ఒక మంచి సక్సెస్ ఈ
సంక్రాంతికి మంచి హిట్ రావడం మా సినిమా ఇండస్ట్రీలో మా అందరికి కూడా చాలా హ్యాపీ, ఆనందకరం. ఇంత మంచి హిట్ సినిమాలో, ఇంత సక్సెస్ఫుల్ మూవీలో మేము యాక్ట్ చేయడం, మేము ఉండడం మా అదృష్టం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.